ఎప్పుడైనా నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ షూట్ చేయాలి. హనీ బీ బాక్సెస్ని మామిడి తోటలకు మారుస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ పూత చాలా బాగుంది. పూత చాలా అంటే హనీ బీస్ కూడా మంచి ఫీడ్ ఉంటుంది, మనకు కూడా పాలినేషన్ బాగా జరుగుతుందండి. ఇది ఫ్లవరింగ్ అంతా మామిడి తోట, ఆ ఫ్లవరింగ్ చూడండి, ఇది పక్కన ఈ ఫ్లవరింగ్ అది ఉంటే ఇవన్నీ పాలినేషన్ బాగా జరుగుతుందనే ఉద్దేశంతో మనం ఈ హనీ బీ బాక్సెస్ని ఇప్పుడు మామిడి తోటలకు మారుస్తాం. ఎప్పుడు కూడా ఇప్పుడు హనీ బీ బాక్సెస్ ఒక చోట ఇంకో చోట మార్చినప్పుడు నైట్ టైం చేయాలి, లేకపోతే ఎర్లీ మార్నింగ్ చేసేయాలి. ఈ టైంలో నేను తర్వాత చేసేప్పుడు ఇది క్లోజ్ చేసి ఉంచాలి, ఇది క్లోజ్ చేసి ఉంచి మార్చాలి. ఇది ఓపెన్ చేస్తే హనీ బీస్ లోపలికి బయటికి, ఇది ఇన్లెట్ అండ్ అవుట్లెట్. వాళ్ళు ఈ టైంలో పెట్టేసామంటే నైట్, ఈరోజు పొద్దున్న నుంచి బయటికి వెళ్ళిందంటే మళ్ళీ వాటి ఈ స్థావరం చూసుకుని ఈ హనీ బీస్ మళ్ళీ ఇదే బాక్స్లో వస్తుంది. పక్కన ఇంకో బాక్స్ ఉన్నా ఆ బీస్ ఆ బాక్స్లోకి వెళ్తాయి. ఈ బీస్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి, ఒక ప్లేట్లో ఇలా ఉంటాయి. ఇదంతా హనీ అండి. క్వీన్ బీ గురించి చూస్తా ఉన్నా ఎక్కడ ఉందా అని. ఒక క్వీన్ బీయే ఉంటుంది ఈ బాక్స్ మొత్తానికి. చూసారు అది ఇటు సైడ్ తిరిగింది. ఇదిగోండి, ఇది క్వీన్ బీ. అంత పొడుగ్గా ఉంది కదా, మిగిలినవన్నీ చిన్నగా ఉంది. అవి మేల్ బీ, వర్కర్స్ బీ. బీస్ ఒక బాక్స్లో 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి క్వీన్ బీ, ఒకటి మేల్ బీ. క్వీన్ బీ ఒకటే ఉంటుంది, మేల్ చాలా ఉంటాయి. మేల్ అంటే ఇది క్వీన్, ఇది డ్రోన్, పక్కన మేల్ అన్నీ ఉన్నాయి చూడండి అక్కడే. ఇది క్యూన్, ఇది వచ్చేసి డ్రోన్, ఇది